తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అయినా, సోషల్ మీడియా అయినా సరే, సోషల్ మీడియా అంటే ఈ మధ్యొచ్చింది మీడియా మరీ ముఖ్యంగా. వాళ్ళకి సరిపోయిన వాళ్ళని టార్గెట్ జేస్తే, ఏ స్థాయి వరకు వెళ్లి వాళ్ళు వార్తలు ప్రసారం జేస్తారో, వార్తా కథనాలేస్తారో. ఈ మధ్య కాలంలో అంటే, సరే బై డిఫాల్ట్‌గా వైఎస్ అనే ఆ 2 అక్షరాల చుట్టూ అసలు ఆ 2 అక్షరాల మీద వ్యతిరేకత, ద్వేషంతోనే దశాబ్దాల నుంచి బ్రతికే టీవీ ఛానల్‌లు, పత్రికలున్నాయి. ఒక వాళ్ళు గాబట్టి మొండిగా తట్టుకోగలి నిలబడగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కోసమే ఏమంటారు కుప్పలు కుప్పలు టీవీ ఛానల్‌లు, పత్రికలు. కేవలం జగన్ వ్యతిరేకత అనే ఆ 2 అక్షరాల మీదే మొత్తం ఛానెల్లే బ్రతుకుతూ ఉన్నాయి. ఇదైతే ఓపెన్ సీక్రెటే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత జగమొండి గాబట్టి, ఇటువంటి వాటన్నిటి గనక పెద్ద పట్టించుకోరు. దాన్నెలా ఎదుర్కోవాలో ఆయన కూడా తెలుసు గాబట్టి. కానీ ఒక రకమైనోళ్ళైతే తట్టుకోలేక పార్టీలు మూసేత్తారు. తట్టుకోలేక గుక్కబెట్టి ఏడిచేవాళ్ళు, గుక్కబెట్టి తెల్లవారుజామున ట్వీట్‌లేసేవాళ్ళు. మన చిరంజీవి గారిని చూసాం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు. వీళ్ళ ధాటి తట్టుకోలేక ఇంక పార్టీ మూసేసి, నాకొద్దురా బాబు నేను తట్టుకోలేనని చెప్పి ఎళ్ళిపోయి. ఆ తర్వాత జనసేన అధ్యక్షుడిని చూసాం. 2019 ఎన్నికలకు ముందు మా అమ్మని తిట్టిస్తారా? మా ఇంట్లో ఆడోళ్ళని తిట్టిస్తారా? అని చెప్పి తెల్లవారుజామున 2 గంటలకు, 3 గంటలకు ట్వీట్ యేసుకుంటుంటే వాళ్ళని తట్టుకోలేక. తెల్లవారుజామున 2కు, 3కండి. సరే 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయి, మళ్ళీ టీడీపీలో ఆ నీడలో చేరితేనే నెక్స్ట్ ఎన్నికల్లో కనీసం నేనైనా గెలవగలుగుతాను అని చెప్పి ఆయనకనిపించింది కాబట్టి, మళ్ళీ టీడీపీతో పొత్తుకు ఆయన సిద్ధపడ్డప్పుడు మొత్తం ట్విట్టర్‌లో ఉన్నటువంటి హిస్టరీ అంతా డిలీట్ చేసేసుకున్నారు ఎవరు చూడకుండా. కానీ అందరూ గమనించారుగా. తెల్లవారుజామున గుక్కబెట్టి మా అమ్మని తిట్టిత్తారా? మా ఇంట్లో ఆడోళ్ళని తిట్టిత్తారా? అని చెప్పి తట్టుకోలేక ట్వీట్‌లు ఎత్తుండే వాళ్ళు. వాళ్ళ తాటి తట్టుకోలేక. అండ్ మెనీ టైమ్స్ వి హాడ్ ద సేమ్ డిస్కషన్. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఏమని? ఈయన ఒకసారి తోక జాడించి చూడమనండి టీడీపీ మీద. వాళ్ళు ఉతికి ఆరేసి చాకిరేవు బండకి ఈ మధ్య మనం చూడట్లేదు గానీ, ఇంతకు ముందు కాలంలో చాకిరేవు బండకేసి ఉతికి ఆరేత్తుండ్రి. అంతకు మించి దారుణంగా ఉతికి ఆరేస్తారు. కొన్ని మరీ ముఖ్యంగా 2, 3 రోజుల నుంచి టీడీపీ మీడియాను గనక గమనిస్తే, చిన్నగా శుతిమెత్తగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ జనసేన అధ్యక్షుడికి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అనే ఆయనకు శుతిమెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు. నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నావు. జస్ట్ మంత్రి మాత్రమే. అదొకటి గుర్తెరిగితే నీకే మంచిది. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ వేలు పెట్టకు. ఒక మంత్రి మాత్రమే. జగన్ పీరియడ్‌లో నీలాంటోళ్ళు 5 మంది ఉండ్రి అని చెప్పి ఏకంగా వారాంతపు పలకలని వీకెండ్ కామెంట్స్ రాశారు. అండ్ టీటీడీ చైర్మన్ వర్సెస్ ఈయన ఉప ముఖ్యమంత్రి ఈ ఎపిసోడ్ నడిచింది కాబట్టి, టీటీడీ చైర్మన్‌కి సంబంధించినటువంటి వాళ్ళ సొంత ఛానల్‌లో కూడా చిన్నగా కత్తి నూరేకిచ్చారు. శుతిమెత్తగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటివి ఆపి మళ్ళీ అన్నీ సక్కంగండి సెట్ రైట్ అయ్యి చంద్రబాబు నిర్ణయాలు ఏదుంటే అది ఒక మంత్రిగా అమలు చేసుకుంటూ పోతే, అదిగో పొగుడుతూ పోతూ ఉంటాం. కాదు, కూడదు అంటే అట్లా కాకుండా టీడీపీని మించు, లేకుంటే ముఖ్యమంత్రిని మించు, ప్రభుత్వంలో మొత్తం నేనే అనే విధంగా గనక కలరింగ్ ఇచ్చుకుంటూ పోతే మాత్రం ఉతికి ఆరేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి శుతిమెత్తగా చిన్నగా ఏదో యుద్ధానికి ముందు కత్తి నూరుతూ ఉన్నట్లు సైలెంట్‌గా ఆయన మీద చిన్నగా ఏకుతూ వార్తలు రాయడం మొదలుపెట్టారు. వార్తలు ప్రసారం చేయడం. సో, యుద్ధానికి కత్తి నూరుతూ ఉన్నాం. యుద్ధం చేయడానికి సిద్ధపడితే సరే, ఇంక నెక్స్ట్ మా పదును ఎట్లుంటదో కత్తికి చూస్తావు. కాదు, కూడదు, వద్దురా బాబు మీతో యుద్ధం. మా అన్న చూశాడు, నేను చూశాను. ఇప్పుడు మళ్ళీ తట్టుకునే అంత సీన్ లేదనుకుంటే సైలెంట్‌గా ఉండమని. కాదు, కూడదు, నా వెనకాల బీజేపీ ఉంది, అది ఇది ఉంది. ఏమంటారు, దేనికైనా చూసుకుందాం అని చెప్పి ఆయన సిద్ధపడితే, అప్పుడు ఇంకా డైరెక్ట్‌గానే ఫైట్‌కి సిద్ధపడాల్సి ఉంటది. వెరస్ ఒకటైతే ఫ్యాక్ట్. శుతిమెత్తగా వార్నింగ్‌లయితే వస్తూ ఉన్నాయి టీడీపీ మీడియా నుండి. మరి ఎవరు దారికొస్తారో, ఈయన టీడీపీ మీడియాని దారికి తెచ్చుకుంటాడా? టీడీపీ మీడియా ఈయనని దారికి తెచ్చుకుంటదా? ఇంట్రెస్టింగ్ టు వాచ్.